పెర్త్ టెస్టులో గెలిచిన భారత జట్టు అడిలైడ్ టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. దాంతో గబ్బాలో జరిగే మూడో టెస్టుకి ఓ 3 మార్పులు చేయగలిగితే మళ్లీ భారత జట్టు సిరీస్ లో పుంజుకోవచ్చని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఇప్పటికే ఈ 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. గబ్బాలో భారత జట్టు గెలవాలంటే ఓ 3 పనులు చేయాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. పెర్త్ టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించగా అడిలైడ్ వేదికగా ముగిసిన డే నైట్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. దాంతో సిరీస్ సమమైంది. అయితే మూడో టెస్టు ముంగిట హర్భజన్ సింగ్ మాట్లాడుతూ గబ్బాలో భారత జట్టు బ్యాటర్లు కాస్త సహనంతో క్రీజులో నిలవాలని, కనీసం 30-40 పరుగుల చిన్న భాగస్వామ్యం నెలకొల్పడానికైనా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రయత్నించాలని, ఒకసారి క్రీజులో కుదురుకున్నాక ఆ తర్వాత స్కోర్ అదే వస్తుందని, తొలి టెస్టులో ఇలాంటి భాగస్వామ్యాలను చూశాం. గబ్బా మైదానంలో గెలవాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో కనీసం 300-350 పరుగులు చేయాలని హర్భజన్ సింగ్ సూచించాడు. ఇక రెండో విషయం ఏంటంటే గబ్బాలో వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయాలి. అడిలైడ్ లో సెంచరీ బాది టీమిండియా నుంచి మ్యాచ్ ని దూరం చేసిన ట్రావిస్ హెడ్ ను త్వరగానే అవుట్ చేయాలి. ట్రావిస్ హెడ్ బౌన్సర్లను సమర్థవంతంగా ఆడలేడు. అలానే అతను ఎక్కువగా పాయింట్ కవర్స్ లో పరుగులు చేస్తుంటాడు. కాబట్టి బౌన్సర్లు సంధిస్తూనే అతను లెగ్ సైడ్ బాల్స్ ను ఆడేలా టెంప్ట్ చేయాలి. అప్పుడు అతన్ని సులువుగా బౌల్తా కొట్టించొచ్చని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక మూడో విషయం, బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాలి. ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధి కృష్ణ లేదా ఆకాశ్ దీపులలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా ఆకాశ్ దీప్ షమి స్టైల్ ను పోలి ఉంటుంది. ఖచ్చితంగా అతనికి అవకాశం ఇస్తే బౌన్స్ రాబట్టే అవకాశం ఉందని, లేదా ప్రసిద్ధి కృష్ణ కూడా బౌన్స్ రాబట్టగలడు. వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని హర్భజన్ సింగ్ అన్నాడు. మొత్తానికి ఈ 3 విషయాలపై టీం మేనేజ్మెంట్ ఫోకస్ చేస్తే గబ్బాలో గెలిచే అవకాశాలు ఉన్నాయని హర్భజన్ సింగ్ అన్నాడు.